దీపావళి పండుగ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు లక్షడిపేట పట్టణంలో ప్రజలకు వ్యాపారస్తులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఊత్కూరు చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు వ్యాపారస్తులు దుకాణానికి వెళ్లి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా వ్యాపారస్తులు తమ వ్యాపార అభివృద్ధి కావాలని కోరికతో ప్రత్యేక పూజలు చేస్తారని, వ్యాపారస్తులు అభివృద్ధి కావాలని ఆ భగవంతుని కోరుతున్నానని ఆయన తెలిపారు. గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్షడిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజీత్ రావు, లక్షడిపేట మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాదం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు చిన్నయ్య, మాజీ డీసీఎంఎస్ అధ్యక్షులు తిప్పని లింగన్న, కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు ఆయా గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దీపావళి పండుగ సందర్భంగా లక్షపేట మున్సిపాలిటీ మరియు మండల ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియడానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ నడిపెల్లి దివాకర్ రావు గారికి, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య గారికి, డీసీఎంఏ చైర్మన్ లింగన్న గారికి, ఎక్స్-డీసీఎంఏ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్, మండల అధ్యక్షులు శ్రీనివాస్, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి గత 20-25 సంవత్సరాల నుంచి ప్రతి దీపావళి నాడు మరి గౌరవ ఎమ్మెల్యే, ఎక్స్-ఎమ్మెల్యే గారు ప్రతి దీపావళికి వచ్చేసి వ్యాపారస్తులందరినీ కలిసి వారి యొక్క మంచి చెడ్డలు తెలుసుకొని వారందరికీ శుభాకాంక్షలు తెలియజేటువంటి ఆనవాయితీ మన దగ్గర ఉంది. అదే ఆనవాయితీలో భాగంగా ఈరోజు కూడా ప్రతి ఒక్క వ్యాపారస్తుల్ని కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేసి వారి వ్యాపారము 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగాలని భగవంతుని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.